చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది. సంవత్సరంలో సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మహిళా మూర్తులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,500 బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ తప్పట్ల ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈరోజు మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించారు కాబట్టి అందరూ ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళల పక్షపాతి. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏ పథకము పెట్టా కూడా మహిళలను ఉద్దేశించి మహిళల కుటుంబ రథసారథులుగా ఉండాలని చూస్తున్నారు. ఈరోజు ఈ ఫ్రీ బస్ సౌకర్యం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. సోదరులారా, తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీపం పథకాన్ని తీసుకొని వచ్చారు. మనందరికీ తెలిసి ఇక్కడ ఉండే వాళ్లకు అప్పుడు మన ఇళ్లలో కట్టెల పొయ్యిలు పెట్టుకొని వంట చేసుకునే రోజుల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సిలిండర్ ఇచ్చి పొయ్యిని పెట్టి వెలిగించే విధంగా ఆ రోజు తీసుకొని వస్తే ఈ ప్రభుత్వం వచ్చి 4వ పర్యాయం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం 2 అంటే దీపం 2 పథకాన్ని తీసుకొని వచ్చి మన కుటుంబాల్లో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈ పథకం కూడా ఆడవాళ్ళకు ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. డ్వాక్రా అంటే ఎవరు? డ్వాక్రాను బలోపేతం చేసింది ఎవరంటే భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉన్న మహిళలు చాలా మంది మనందరికీ తెలుసు. ఒకప్పుడు మనం చిన్న దానిలో కూడా మన భర్తల మీద తండ్రుల మీద ఆధారపడి ఉండేవాళ్ళం. ఈరోజు డ్వాక్రా సంఘాల సభ్యులైన తర్వాత ప్రతి ఒక్క మహిళను లక్షాధికారిగా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాను బలోపేతం చేసినప్పటి నుంచి ఈ రోజు మన కుటుంబాన్ని మనం నడిపే శక్తిగా తయారైనామంటే అది కూడా ఈ తెలుగుదేశం పార్టీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఇలా ఒక్కొక్క పథకం మంచి చేసే విధంగా ఈ రాష్ట్రంలో గత 14 నెలల నుంచి మనకు అందుతున్నాయి. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో పెన్షన్ 3,000 వచ్చేది. ఈ రోజు మన ప్రభుత్వంలో 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజు మన కుటుంబాలు పెన్షన్ ద్వారా అందుతున్న డబ్బుతో చాలా మటుకు మెరుగైన జీవనోపాధి లభించే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయూతనిస్తా ఉందంటే మనమందరం ఈ ప్రభుత్వం ఇచ్చే మంచి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటున్నాం. ఇలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం మహిళలను ఉద్దేశించి ఈ రోజు పథకాల ద్వారా అందరికి అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సోదరుల ద్వారా మనకు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు. మనకు ఎవరికైనా కష్టం వస్తే ప్రజల కష్టాలు తుడిచే విధంగా ఇప్పుడు ఎన్నో పథకాలు ఈ రాష్ట్రంలో మనకు అందుతున్నాయి. ఈ రోజు ఏదైతే స్త్రీ శక్తి అనే పేరు నామకరణం చేసి ఈ రోజు ఉచిత బస్సు పథకం మనకు వస్తా ఉంది. ముఖేసే చోటుకో బంధువులింటికి వెళ్ళాలంటేనో లేకుంటే ఎక్కడైనా తీర్థయాత్ర పోవాలనుకుంటే వందలాది రూపాయలు ఖర్చు అయ్యేది. ఒక్కొక్క కుటుంబానికి ఈ రోజు ఒక్కొక్క మహిళకు ఈ పథకం ద్వారా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు ఎక్కితే దిగే వరకు 4-5 కేటగిరీల బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులు ఫ్రీగా ఎక్కడ టికెట్ లేని విధంగా 0 టికెట్ రూపాయలతో మీకు గమ్యస్థానం చేర్చే విధంగా ఈ రోజు ఈ పథకాన్ని మన అందరికీ చేరువ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు ఒక ఆడబిడ్డ ఎక్కడన్నా ఒక నర్సు ఉద్యోగమో
టీచర్ ఉద్యోగం చేస్తా ఉంటే ఆమెకు నెలకు 2,000-3,000 రూపాయలు బస్ పాస్కు లేకంటే టికెట్కు ఖర్చు అయ్యేది. ఈ రోజు ఈ రాష్ట్రం తీసుకొచ్చిన ఈ మహత్తరమైన కార్యక్రమం ద్వారా మనకు 1 రూపాయి కూడా లేకుండా ఈ రోజు మన కుటుంబానికి ఆ 3,000-2,000 రూపాయలు ఇంకో విషయానికి మన ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కునేదానికోనికి దక్కిందని గౌరవంగా తెలియజేసుకుంటున్నా. అలాగే సోదరి సోదరులారా, మీరందరూ గమనించాలా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది 13 నెలలైంది. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం వస్తా ఉంది. గతంలో అమ్మఒడి పథకం తీసుకొని వచ్చారు. అమ్మఒడిలో కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లోనే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు చాలా మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మన ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇళ్లలో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి బిడ్డలకు మన ఇంట్లో 13,000 రూపాయలు మన అకౌంట్లలో పడి జమ చేశామంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మన తల్లిదండ్రులైనా మన తాత ముత్తాతలైనా ఎవరైనా మనకు ఆస్తి ఇస్తారో ఈరో కానీ మనకు తెలియదు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం చేయూతనిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉంటే మన కుటుంబాలకు ఒక తండ్రిగా, ఒక అన్నలాగా, ఒక పెద్దగా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడున్న కుటుంబాల్లో సుమారు 13,000 రూపాయలు జమ చేసిన అకౌంట్లు చాలా ఉన్నాయి. దయచేసి ఒక చేయలేటి చూపించాలని కోరుకుంటున్నా. తల్లికి వందనం కదండి. ఎన్ని కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా చేయూత ఇస్తానంటే ఒకసారి మీరు నూనె, నాసిరకం వస్తువులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో ఎక్కడా రాజీ పడని విధంగా ఈ రోజు ఈ సంక్షేమ అభివృద్ధి ఫలాలు మనకు అందిస్తున్నారంటే అది మీరు మా మీద ఉంచిన